జగన్ కోలుకోలేని వరుస దెబ్బలు. ఈ నెల రోజుల కాలంలో ఏమేమి దెబ్బలు ఏం జరిగింది, దానివల్ల ఈ కోలుకుంటాడా కోలుకోలేడా, అలాగే వైసీపీ మీడియా వాళ్ళు కవర్ చేసుకుంటున్న విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఏదో వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది అది ఇది అని చెప్పేసి, ఏ రకంగా పెరుగుతుంది ఏంటి అనేది మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే జగన్కి వరుస పెట్టి దెబ్బలు, ఒకటి కాదు రెండు కాదు. ఇందులో స్వయంకృత అపరాధం ఉన్నాయి, కొన్ని విధి తప్పించుకోలేము కర్మ రిటర్న్స్ అనే తరహాలో ఉన్నాయి. ఇందులో ఈ మధ్య కాలంలో గురించి మాట్లాడుకుంటాం, తొలి నుంచి కంటే వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి కాదండి, కేవలం వీళ్ళు ఒక నెల రోజుల కాలం నుంచి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు, వీళ్ళని ఎత్తిన ఎలా పూసుకున్నారు. ఒకటి, ఒక ప్రెస్ మీట్లో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ట్రిగ్గర్ అయిపోయి డైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటి అంటే, మావిగన్, వైసీపీ అంటే మావిగన్, దోస్ హూ స్టాండ్ ఫర్ వైసీపీ దే విల్ ఓట్ ఫర్ మావిగన్, దోస్ హూ స్టాండ్ ఫర్ టీడీపీ దే విల్ ఓట్ ఫర్ అమరావతి, అంతే, అదే రెఫరాండం అని చెప్పేసి ఇదే నా మేనిఫెస్టో, మావిగన్ మేనిఫెస్టో అన్నాడు. ఫస్ట్ బూమ్రాంగ్ అయింది. అండ్ ద సెకండ్ వన్, మావిగన్ అలా చెప్పాడో లేదో కొన్ని రోజులు అంటే 2-3 రోజుల వ్యవధిలోనే అంతకు మించిన అణుబాంబులు వేసుకున్నారు నెత్తి మీద. అదేంటో తెలుసా? ప్రశ్న రావణ్. ఈ ప్రశ్న రావణ్ అనే దెబ్బకి ఇక మామూలుగానే మావిగన్ అంటేనే అధపాతాళానికి మించింది, దానిని స్క్వేర్ చేసుకుంటే ప్రశ్న రావణ్ అనమాట. ఇది ఒక ఎత్తు. మరి తెలా పాపం తలా పిడికిలనే తరహాలో వీళ్ళందరూ కూడా మేము టీం వర్క్ చేయాలి, అది పాతాళంలోకి వెళ్ళాలంటే మా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అని చెప్పేసి భావించారో ఏమో తెలియదు. కానీ ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ని చక్కగా ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి గౌరవప్రదంగా పంపించాలంతా వీడ్కోలు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే, దాన్ని ఏదో రాద్ధాంతం చేసి రాజకీయంగా మరి ఏం చేయాలన్నారో తెలియదు. కానీ అది విపరీతమైన మైనస్ అయింది. ఎంత మైనస్ అంటే, అంబటి రాంబాబు అనే వ్యక్తి అక్కడ చేసిన హడావుడికి చివరికి సొంత పార్టీలో నాయకులే ఆయన్ని విమర్శించే స్థాయికి, హేళన చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనలా నేను ఏది పడితే అది మాట్లాడే రకం కాదని, అలాగే బొత్స సత్యనారాయణలా అది అట్లా చేయవలసింది కాదు అని. అది ఎంత పెద్ద డిసడ్వాంటేజ్ అంటే, సో ఆ ప్రకారంగా ఈ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాంట్రిబ్యూషన్ ఫస్ట్ అంటే ఈ రావణ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేమే లీగల్ సపోర్ట్ ఇస్తాం, మా జగనన్న చెప్పమన్నాడు అన్నాడు. ఆ తదుపరి జోగి రమేష్, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని వీళ్ళు పెట్టి ఏమన్నారంటే, అబ్బాయి మాకేం సంబంధం, మా పార్టీ కాదు, అది ఇది మీ టీడీపీనే అని చెప్పేసి ఆయన మాట్లాడతాం. సో అంటే దూరం చేసుకోవాలనే ప్రయత్నం. అది బూమ్రాంగ్ అయిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్కి వచ్చేసరికి సాంతం అంబటి రాంబాబు పాతాళానికి, ఈ పాతాళం అనే పదం వాళ్ళ కామన్ అయిపోయినట్టుగా తొక్కేశారు, అయిపోయింది. ఇప్పుడు మొదలైంది ఉత్తరాంధ్ర ప్రపంచం. అదేంటో తెలుసా? ఇది మన సీదిరి అప్పలరాజు ఎపిసోడ్. ఆ ఎపిసోడు ఎంత దారుణమైంది అంటే, దాన్ని కూడా సరే యాక్సిడెంట్ని కాస్త ఒక నేరంగా మార్చుకున్నాడు సీదిరి అప్పలరాజు. అంతవరకు కూడా ఓకే. సీదిరి అప్పలరాజు టైం బాగాలేదు, భస్మాసురుడు హస్తంలాగా తన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకొని భస్మం అయిపోయాడు అనుకుందాం. అబ్బెబ్బే మీరు కాదు భస్మాసురులు, ఇంకా ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడికి చిన్నపిల్లాడు అని చెప్పేసి ఆయన చిన్నపిల్లాడు ఫార్ములా మాట్లాడాడు. అది ఎంత దారుణమైంది తెలుసా మీకు? ప్రజలు నిజంగా, నేను నిర్ణయం చేశాను ఒక వీడియో ఆయన రిమైండ్ రిపోర్ట్ పైన, చీ అంటున్నారని చెప్పి. నిజంగా ఇప్పుడు నేను చెబుతున్న మాటలన్నీ కూడా ప్రజల్లో చర్చకు వచ్చిన ఇవన్నీ మామూలుగా కాదు. అసలు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఆయనతో పాటు తానంటే తందాన టీము, ఓ ప్రతిపక్ష పార్టీ అంతా ఎంత గట్టిగా ఉండాలి, ప్రజల గొంతు వినిపించాలి, అటువంటిది కంప్లీట్గా రాంగ్ ట్రాక్లో ఉన్నారు అని చెప్పేసి అని. సో సీదిరి అప్పలరాజు మాట్లాడింది ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి వచ్చి పసిపిల్లాడు అని చెప్పేసి మాట్లాడతాడా? ఇదేనా? ఎక్కడైనా ఎవరైనా పోయినప్పుడు వెళ్ళి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసే ఈ వ్యక్తి ఇప్పుడు ఎందుకని గప్చిప్పుడు సైలెంట్గా ఉన్నాడు? ఇది ఎంత దారుణం అంటే, మావిగన్ను మించింది రావణ్ మించింది ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్లో అంబటి రాంబాబు, దాన్ని మించింది ఈ సీదిరి అప్పలరాజు.
ఒకదానిని మించి ఒకటి అనమాట. అయిపోయింది. తర్వాత కొద్దాం. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈయనేం చేశాడు? అసలు 4 కోట్ల రూపాయల భూమి గురించి కబ్జాలు, పారిపోవడాలు. ఏంటండి ఇది? అసలు మాజీ స్పీకర్ అయ్యాడు. స్పీకర్ అంటే ఎంత ఉన్నతమైన స్థానం అది. అటువంటి ఆయన ఎస్కేప్ అయ్యాడు, అబ్స్కాండ్ అయ్యాడు అంటే అది ఒక పార్టీకి, ఒక ప్రాంతానికి కాదు, అది ఒక రాష్ట్రానికే సిగ్గుచేటు. మాజీ స్పీకర్ పారిపోయాడంటే, అరే ఆంధ్రాలో స్పీకర్ పారిపోయాడంటే అది మనందరికి సిగ్గుచేటు, మన పరువు తక్కువ. మరి నిజంగా పార్టీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు, కానీ నిజంగా ఒక స్పీకర్గా చేసిన అంటే అట్లాంటి వాళ్ళని స్పీకర్ చేశాడనే, స్పీకర్ అలాంటి పనులు చేశాడని అనుకోవాలా? ఆలోచించండి. సో ఇది ఒకటి. ఇక మరొకటి వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా. మన అన్న మాజీ మంత్రి జోగి రమేష్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఎపిసోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళే. అంబటి రాంబాబు దగ్గర నుంచి, అంబటి రాంబాబు కానీ, తమ్మినేని సీతారాం కానీ, సీదిరి అప్పలరాజు కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న సోకాల్డ్ మంత్రి జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జోగి రమేష్ గారు, ఈయన నోరు తెరితే పచ్చిబూతులు, బండబూతులు, అరే తురే అని ఒక గౌరవం, మర్యాద, సంస్కారం ఏం ఉండవు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మామూలుగా సముద్రాల్లో చేపలు బట్టి ఎండబెడతారు, ఎండి చేపల్లాగా. ఎండి చేపలు తెలుసుగా, సముద్రాల్లో బాగా ఎండబెడతారు అన్నమాట. ఆ చేప ఎండి అడితిరగేసి ఇడితిరగేసి బాగా దానిలో ఉన్న నీరంతా పోయిన దాకా ఎండబెడతారు మన మత్స్యకార సోదరులు. అలా ఎండగట్టారు ఇప్పుడు మనోడి కుటుంబం, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు చేసిన పనులు. దీని ముందు వీడియోలో చెప్పాను కదా ఏం చేశారండి అనేది. అలా కోడలే మామూలుగా ఎండి చేపలని తిరగేసినట్టు తిరగేసింది మొత్తం ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ. ఇది ఇప్పుడు నేను చెప్పిన తతంగం అంతా జరిగింది కదా. ఇప్పుడు వైసీపీ వర్షన్ చెప్పుకొస్తాం. ఏంటి ఐవీఆర్ సంస్థ అంటే ఎవరో మరి అది నేను ఎప్పుడు ఐవీఆర్ ద్వారా చేసుకున్నారేమో ఒక సంస్థ సర్వే. ఏంటది? కూటమికి దెబ్బ, కూటమికే షాక్ ఇచ్చిన సర్వే. జగన్మోహన్ రెడ్డి దెబ్బ అంటే అలా ఉంటుంది అన్నారు. ఓకే, బాగుంది. ఏం చేశారనే దెబ్బ? అసెంబ్లీకి రాకుండా ఉండాడని ఆయన గ్రాఫ్ పెరుగుద్దా? లేకపోతే నిందితుల వైపు కొమ్ము కాస్తున్నాడు కాబట్టి గ్రాఫ్ పెరుగుద్దా? నిందితుల వైపు కొమ్ము కాసిన విషయాలు చెప్పమంటారా? నేను ఇంకా ఇప్పుడు చెప్పిన దాంట్లో సాయికృష్ణ సీక్వెన్స్ కూడా తీసుకోవాలా. సాయికృష్ణ, ఇంకో రౌడీ షీటర్ కార్తిక్, తెనాలి ఎపిసోడు, వాళ్ళు ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. ఇవన్నీ చేసిన ఈ ఘనకార్యాలు చేసినందుక ఏదో చిన్న పిల్లోడు ఏదో చిన్న మర్డర్ చేస్తాడు, రేప్ చేస్తాడు, 4 కేసులు ఉంటాయి అని చెప్పేసి అన్నందుక, లేకపోతే గంజాయి బ్యాచ్ తెనాల్లో ఒక మహిళని లేకపోతే కానిస్టేబుల్ని వాళ్ళపైన దాడులు చేసిన తర్వాత వాళ్ళకు బహిరంగంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులు భావిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆ గంజాయి బ్యాచ్కి ఓదార్పు. అందుక హిట్ అండ్ రన్ కేసు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఏదైతే ఆ సింగయ్య మృతి కేసులో అది అలా చేసినందుక ఎవరో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళుతూ సింగయ్య అనే వ్యక్తిని కారు కింద పెడుతున్నాం కానీ ఈడ్చి పక్కకు పడేసి హాస్పిటల్ కూడా చూపించకుండా ఆయన మృతికి కారకులైనందుక గ్రాఫ్ పెరిగేది. ఏం చేశారని గ్రాఫ్ పెరుగుతుంది అని ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నించరా? ప్రజానాడితో సంబంధం లేదా? ఇట్లాంటివి చెప్పుకునే వైనాడు 175 అని బొక్కబోర్ల పడింది. కాబట్టి వాస్తవాలకి దగ్గరగా ఉండండి, గాల్లో విహరించమాకండి. ఎంతసేపటికి పారాషూట్లు వేసుకొని గాల్లో తిరగడం తప్ప నేల మీద నడిస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం గ్రహించరే. అలా గ్రహించకపోతే మీ రాజకీయ పార్టీకే నష్టం, ప్రజలకు కూడా ఇబ్బందే. ప్రతిపక్ష పార్టీ సరిగ్గా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలకు కూడా ఎట్లా? ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినప్పుడు నిలదీయాల్సింది ప్రతిపక్ష పార్టీ. ఆ ప్రతిపక్ష పార్టీ గాల్లో విహరించకుండా బ్రహ్మాండంగా అదే ఉంది ఇదే ఉందని ఎక్కడెక్కడ లేని పిచ్చి ఆలోచనలు తీసుకొచ్చి పిచ్చ స్టాండ్లన్నీ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, చివరికి ఏమవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలకి వేరే దారి ఎదుర్కోవాలన్న అవకాశం లేకుండా చేస్తుంది ప్రతిపక్షం. కాబట్టి కొంచెం నిర్మాణాత్మకంగా వ్యవహరించారు, మాట్లాడారు అనుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఇబ్రహీంపట్నంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ జోగి రమేష్ ఎపిసోడే ఉంది. అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఏదైనా తప్పు చేశాడండి, నిలదీయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ గోడు చెప్పుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జోగి రమేష్ దగ్గరికి వెళ్ళాలి.
జోగి రమేష్ పరిస్థితి ఏంటి? జోగి రమేష్ వాళ్ళు ఎదుర్కొన్న కేసు ఏంటి? ఒక ఇంట్లో కోడల్ని ఏంటది వరకట్నం వేధింపులు, గృహహింస, చివరికి హత్య చేయబోయారు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మేమేం చెప్పుకుంటామని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బాధ ఉండదా? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలని? సిమిలర్గా స్టేట్ వైడ్గా కూటమి ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఏదైనా ఎండగట్టాలని మీరు ఉండాలి. మీరు చూస్తే మీ పరిస్థితి ఏంటి? మీరేమో దానికంటే ఇంకా దారుణంగా అందుకనే పైనీర్ పోల్ సర్వే నేను చేసిన దాంట్లో, అంటే వాళ్ళు పంపించిన సర్వే నేను చేశాను, కావాలని చూడండి, మన దాంట్లో ఉంటుంది. దాదాపు పర్ఫెక్ట్గానే ఉంది. కూటమి ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి ఒక 5% ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన 15% డిఫరెన్స్ ఉంది, 15% మైనస్ ఉంది ఆయనకి. ఈ 20% అన్డిసైడెడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డికి సూపర్గా ఉందంటే గ్రాఫ్ పెరిగిందని చెప్పి చెబుతుంది. ఎందుకు ఇంత అబద్ధాలు, ఇంకా ఎంత అబద్ధాల ప్రపంచంలో వేరేస్తూ ఉన్నారనుకుంటే చివరికి మీ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.